ఒక్కొక్క శ్లోకానికి ఉత్తమ జీవన విధాన మార్గానికి భగవద్గీతను ఎలా ఉపదేశించచ్చో వాళ్ళ ఉపదేశాల ద్వారా తెలుసుకున్న తర్వాత గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. యన్ లబ్ధ్వా చాపరం లాభం అన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునా అపి విచాల్యతే. ఏ లాభమును పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. అసలు మనం ఎక్కడున్నాం చెప్పండి. వాళ్ళు సినిమా క్యాసెట్లని, సినిమా డివిడీలని 200, 300, 400, 500 ఇంకో కొంచెం క్లారిటీగాతో వినాలంటే అది దాదాపుగా 1200, 1500 బ్లూ రే. భగవద్గీత పుస్తకం జస్ట్ 10 రూపాయలు. ఎంతమంది హిందువుల ఒళ్ళో, ఎంతమంది హిందువుల గుళ్ళో, ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉందో మనం ఆలోచించుకోవాల్సిన స్థితి. ఒక జీవితకాలంలో భగవద్గీత శ్లోకం మనం చదువుతున్నావా, మన బిడ్డలకు నేర్పిస్తున్నావా? నేర్పిస్తే ఏమొస్తుంది? సంస్కృతం చదివితే శబ్దం పరిపుష్టం అవుతుంది. శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడినా అది శాసనం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడే మాట శాసనమైందో ప్రపంచమంతా నిన్ను అనుసరిస్తుంది. ఈ స్థాయికి నువ్వు ఎదగాలా వద్దా, ఇది ఆలోచింపచేస్తుంది భగవద్గీత. ప్రపంచంలో ప్రతి దేశం మా దేశానికి రమ్మని ఒక్కొక్క మాన్యుమెంట్ చూపిస్తుంటుంది. అమెరికా ఏం చూపిస్తుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దుబాయ్ ఏం చూపిస్తుంది? బుర్జు దుబాయ్ అని సముద్రంలో కట్టబడిన ఒక కట్టడం చూపిస్తుంది. అట్లాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒక దేశం చూపిస్తుంది. ఈఫిల్ టవర్ ఇంకో దేశం చూపిస్తుంది. భారతదేశం ఏం చూపిస్తోందంటే తాజ్మహల్ అనే సమాధిని చూపిస్తోంది. అత్యంత దురదృష్టకరమైన విషయం. మాకు ఇది కనిపిస్తోంది, మీకేం కనిపిస్తుందో చెప్పమని నారాయణ రెడ్డి గారిని అడిగారు. భారతదేశం అంటే సమాధా అని అడిగితే ఆయన అదనలేదు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఒక్కసారి భారతదేశం అస్తిత్వాన్ని కనుక మనం వేదం చదువుకునే టైం ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సంక్షిప్తంగా వేదసారం ఉపనిషత్తులు అది చదివే టైం కూడా ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఈ రెండిటి సారాంశం జస్ట్ 15 మీరు చదివితే ఒక పావుగంటలో మొత్తం భగవద్గీత అంతా చదివేసేసి అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టచ్చు. ముందు అభ్యాసం దగ్గర మనం అక్కడ ఆగిపోయి ఉన్నాం. అది మన బిడ్డలకు నేర్పించటమే భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం. ప్రతి ఇంటింటా వివేకానందని సృష్టించడమే భగవద్గీత ఫౌండేషన్.